డిటిహెచ్ కనెక్షన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత టెక్నీషియన్ ద్వారా సబ్స్క్రైబర్ కి టాటా ప్లే ప్రొడక్ట్స్ మరియు సర్వీసెస్ గురించి ఇవ్వబడిన సమాచారాన్ని ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్ అంటారు. డెమాన్స్ట్రేషన్ సరిగ్గా ఇవ్వడానికి మనం పలు విషయాలను నిర్ధారించుకోవలసి ఉంటుంది. వాటి గురించి మున్ముందు రాబోయే వీడియోస్లో తెలుసుకుంటాం. డెమాన్స్ట్రేషన్ ని ప్రారంభించడానికి ముందు మనం నిర్ధారించుకోవాల్సిందేమిటంటే ఎస్టీబీ సరిగ్గా కనెక్ట్ అయిందని, అలాగే అందులో శాటిలైట్ నుంచి లభించే సిగ్నల్ స్ట్రెంగ్త్ మాక్సిమం అని. ఆ తరువాత కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి డెమాన్స్ట్రేషన్ ఇవ్వబడుతుంది. మొట్టమొదట ఎస్టీబీని ఆన్ ఆఫ్ చేయడం మరియు టీవీతో కనెక్ట్ చేయడం గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత సబ్స్క్రైబర్ కి రిమోట్ బటన్స్ గురించి చెప్పడంతో పాటు రిమోట్ పేరింగ్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఆ తరువాత ఒక్కొక్కటిగా పలు ముఖ్యమైన సమాచారాలను సబ్స్క్రైబర్ కి ఇవ్వాల్సి ఉంటుంది. అవి విభిన్న రకాల సెట్టింగ్స్ గురించి వివరించాలి. ప్యాకేజ్ మరియు రీఛార్జ్ గురించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. టాటా ప్లేలో అందుబాటులో ఉన్న విభిన్న సర్వీసెస్ గురించి చెప్పాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఇవన్నీ ఎలా గుర్తుంచుకోవాలి అని. కంగారు పడకండి, మేము ఈ ప్రాసెస్ని సులభమైన పద్ధతిలో వివరిస్తాము. ఇందులో మీరు కేవలం ఒక ఫార్ములాని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దాన్ని మనం డెమో అని పిలుస్తాము. దీని స్పెల్లింగ్ ఏంటంటే DEMOO. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా అర్థం చేసుకుందాం. ఈ ఒకే ఒక్క పదం డెమో ద్వారా మొత్తం డెమాన్స్ట్రేషన్ ప్రాసెస్ ని ఎలా గుర్తుంచుకోవచ్చు. అన్నిటికంటే ముందు వచ్చేది డి నుంచి డివైస్ అంటే ఎస్టీబీ. ఈ స్టెప్ లో మనం సబ్స్క్రైబర్ కి సెట్ టాప్ బాక్స్ గురించి పూర్తిగా వివరించిన తరువాత రిమోట్ బటన్స్ మరియు రిమోట్ పేరింగ్ ఫీచర్స్ గురించి కూడా సమాచారం ఇస్తాం. ఇది మాత్రమే కాదు, ఇదే స్టెప్ లో మనం సబ్స్క్రైబర్ ఐడి మరియు RMN గురించి వివరించాల్సి ఉంటుంది. ఆ తరువాత వచ్చేది ఈ నుంచి ఈపీజీ. ఈ స్టెప్ లో మనం సబ్స్క్రైబర్ కి కేవలం ఈపీజీ అంటే ఎలక్ట్రానిక్ ప్రోగ్రామ్ గైడ్ గురించి వివరిస్తాము. అయితే ఈపీజీ లాంగ్వేజ్ ఇంకా ఆడియో సెట్టింగ్స్ ని ఎలా మార్చవచ్చో కూడా తెలియజేస్తాము. దీంతో పాటుగా మనం హెల్ప్ మరియు హోమ్ సెక్షన్ నుంచి సబ్స్క్రైబర్ కి పూర్తి సమాచారం ఇస్తాము. తరువాత వచ్చేది M నుంచి మొబైల్ యాప్. ఈ స్టెప్ లో మనం సబ్స్క్రైబర్ కి మొబైల్ యాప్ యొక్క ఫీచర్స్ గురించి వివరిస్తాము. ఇందులో లైవ్ టీవీ గురించి వివరిస్తాము. మొబైల్ యాప్ ని ఉపయోగించి సబ్స్క్రైబర్స్ కి తమ టాటా ప్లే అకౌంట్ ని ఎలా రీఛార్జ్ చేయవచ్చో లేదా తమ ప్యాకేజెస్ ని ఎలా చేంజ్ చేయవచ్చో దాని గురించి కూడా చెప్పబడుతుంది. దాని తర్వాత వచ్చేది O నుంచి ఆఫర్ హెల్ప్ అంటే సబ్స్క్రైబర్ కి అన్ని హెల్ప్ లైన్ నంబర్స్, ఈమెయిల్ ఐడీలు, మిస్డ్ కాల్ నంబర్స్, SMS మరియు వాట్సాప్ నంబర్స్ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అన్నిటికంటే చివరలో వచ్చేది O నుంచి ఆపర్చునిటీ అంటే సేల్స్ కి అవకాశాలు. ఇందులో మీరు షోకేస్ మరియు టాటా స్కై సర్వీసెస్ గురించి సబ్స్క్రైబర్ కి వివరించడంతో పాటు యాడ్ ఆన్ ప్యాక్స్ లేదా బింజ్ గురించి వివరిస్తూ సేల్స్ కూడా చేయవచ్చు. మరైతే తేలికే కదా డెమో ద్వారా మొత్తం డెమాన్స్ట్రేషన్ ప్రాసెస్ ని గుర్తుంచుకోవడం. ఇప్పుడు మనం రాబోయే వీడియోస్ లో ఒక్కొక్కటిగా ఈ విషయాల గురించి తెలుసుకుందాం.